శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో న్యాయవాదుల డిమాండ్ల సాధనలో భాగంగా 3 రోజుల పాటు కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణమూర్తి తెలిపారు. గురువారం న్యాయవాదులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ రోజు ఇక్కడ మా బార్ అసోసియేషన్ వారు సమావేశం కావడానికి కారణము బార్ కౌన్సిల్ వారు తీసుకున్నటువంటి నిర్ణయం సరికాదని మేము వెల్ఫేర్ ఫండ్ దాంట్లోనూ సిఓపిలోనూ మళ్ళీ రినివల్ చేసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. దానికి వ్యతిరేకంగా జిల్లా బార్ వారు ఈ రోజు నుండి 22వ తారీఖు వరకు బాయ్కాట్ చేయడం జరిగింది. అదేవిధంగా మా బార్ సీనియర్ల వాళ్ళను డిస్కస్ చేసుకొని మేము కూడా 18 నుంచి 22వ తారీఖు వరకు బాయ్కాట్ చేయడం జరుగుతోంది. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ప్రజలు కానీ ఆఫీసర్లు కానీ అమెండ్మెంట్ గురించి చేసిండే ఇబ్బందులను అర్థం చేసుకొని అదేవిధంగా బార్ కౌన్సిల్ వారు దీంట్లో మా సీనియర్ చెప్పిన సలహా మేరకు ఒక కమిషన్ను ఏర్పాటు చేసి ఈ వడదొడుకులన్నీ లేకోకుండా చేయడం వల్ల అడ్వకేట్స్కే కాకుండా వీటి వల్ల ప్రజలకు కూడా ఇబ్బంది ఉంది. అడ్వకేట్స్లో కూడా ఈ యాక్ట్లు మార్చడము ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి జిల్లా వారి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము కూడా ఏకీభవిస్తూ ఈ రోజు నుంచి 22వ తారీఖు వరకు బాయ్కాట్ చేయడం జరిగింది. కోర్టు విధులను బహిష్కరిస్తున్నాము. అదేవిధంగా ఆఫీసర్ వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. ఆఫీసర్ వాళ్ళు కూడా సహకరించాల్సిందిగా కోరడమైంది. ఈ విధంగా ఈ విషయంలో మాకు బార్ మొత్తం అంతా సాగిస్తున్నటువంటి మా సీనియర్స్ అయితే బార్ మెంబర్స్ అందరికీ కూడా నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందులో ప్రతి ఒక్కరి ఇబ్బంది పడే ఉంది కాబట్టి దీని మీద ప్రస్తుత గవర్నమెంట్ కూడా దీని మీద చర్య తీసుకొని వెంటనే వేరే రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో దాని మీద యాక్షన్ తీసుకొని తీసేయడం జరిగిందని తెలిసింది. కాబట్టి దీంట్లో కూడా కొద్దిగా గవర్నమెంట్ చొరవ తీసుకొని బార్ కౌన్సిల్ వారికి డైరెక్షన్ ఇచ్చి ఈ విధమైనటువంటి లాయర్లతోనే డబ్బులు వసూలు చేయడం అనేది లేకపోకుండా చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.